పురుషోత్తమ క్షేత్రముగా పూరి జగన్నాథ స్వామి సన్నిధిని పేర్కొంటారు కదా. జగన్నాథ స్వామి వైభవాన్ని గురించి, అలాగే జగన్నాథ స్వామి రథయాత్ర విశేషాల గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. ముందుగా జగన్నాథుడిని స్మరించుకుందాం. జగత్తుకు నాథుడు జగన్నాథుడు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం నిత్య శ్లోకాయ మంగళం. ఇది సంప్రదాయపరమైన శ్లోకం. సుభద్ర బలభద్రాభ్యాం అని ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో చెప్పేటటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి శ్లోకం. ప్రస్తుతం మనం దర్శనం చేసుకునేటటువంటి ఈ ఆలయం 12వ శతాబ్ది కాలంలో ఆనందవర్మ అనే మహారాజు చేత నిర్మితం కాగా, పురాణ కథనాలలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి చక్రవర్తి ఈ ఆలయం నిర్మించినట్లుగా పౌరాణిక కథనం. నందిఘోష, తాళధ్వజం, దేవదళన అన్న పేరిట 3 రథాలలో కృష్ణుడు సోదరీ సోదర సమేతుడై, బలరాముడు సుభద్ర సమేతుడై తాను ఏ క్షేత్రంలో నివాసం చేస్తున్నాడో ఆ క్షేత్రం నుంచి సముద్రానికి దగ్గరగా ఉన్న మహాలక్ష్మీదేవి ఆలయం, గుండీచాదేవి ఆలయం వరకు రథంలో ప్రయాణమై వెళతాడు. ఇందు నిమిత్తమై ఇంద్రద్యుమ్న కాలం నుంచి కూడా అనుచారంగా వస్తున్న సంప్రదాయం రథయాత్ర. వైశాఖ శుద్ధ విధియ అంటే ఆషాఢ శుద్ధ విధిగా ఏ రోజున అయితే జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారో అందుకు సుమారుగా 60 రోజులకు పూర్వమే ఈ రథయాత్రకు సంబంధించిన విశేషాలు ప్రారంభమవుతాయి. జ్యేష్ఠ పౌర్ణిమ నాడు జగన్నాథుడిని అభిషేకంతో ఆనందపరిచి తదుపరి ఈ ఘట్టానికి శ్రీకారం చుడతారు. 150 అడుగులకు పైగా ఉండేటటువంటి 1000కి పైగా ఉండేటటువంటి చెక్క పలకలతో నూతనంగా రథాన్ని సిద్ధం చేయడం, ఆ రథాన్ని తాళ్లతో కట్టి లాగడం, చక్రవర్తి సైతం ఆ రథాన్ని లాగేటటువంటి సమయంలో చేత చీపురు బుచ్చుకొని ఆ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, లౌకికంగా పామర భాషలలో మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా అత్యంత విశేషంగా జగన్నాథ క్షేత్రంలో నిర్వహించేటటువంటి సంప్రదాయాలకు సంబంధించిన ప్రత్యేక అంశాలుగా మనం చెప్పుకోవాలి. ఏ దేవతా క్షేత్రంలో కూడా లేని విధంగా ఈ క్షేత్రంలో స్వామి సన్నిధానంలో గంటకి 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఛప్పన్ భోగ్ అన్న పేరిట స్వామికి జలుబు చేస్తుంది, స్వామికి వైద్యం పేరిట ఆయుర్వేద మూలికలను అందిస్తారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని అంతం చేసేటటువంటి సమయంలో చెట్టు కింద ఉన్నటువంటి ఆ స్వామి దేహాన్ని చూచిన ఒకానొక ఆటవికుడు శబరుడు ఆ దేహాన్ని కొండపైకి తీసుకువెళ్ళి పూజించగా అపారమైనటువంటి ధనకనక వస్తువాహనాదులు అతడికి లభించాయి. కథ ఏమిటి తెలుసుకుందాం అన్న ప్రయత్నం చేసిన ఇంద్రద్యుమ్న మహారాజు పంపిన వేగులలో కొందరు అతడి వెంట ధాన్యాన్ని చల్లుతూ వెళ్ళారు. మొలకెత్తిన ఆ ధాన్యం రూపాలను చూచి మార్గం తెలుసుకున్న అనంతరం అందరూ వెళ్ళి చూడగా ఆశ్చర్యకరంగా ఆ కొండలో ఏ దేహమూ లేదు. తిరిగి వచ్చిన ఇంద్రద్యుమ్న మహారాజు చింతాక్రాంతుడై ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత ఒక వ్యక్తి సభకు విచ్చేసి, జగన్నాథుడి దివ్యమంగళ స్వరూపాన్ని నేను నిర్మించి అందించి ఇవ్వగలను, ఒక భవనం ఏర్పాటు చేయండి, అలాగే ఒక వేప చెట్టును కూడా అందించండి అంటూ తెలియజేయగా రాజుగారు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు. మాసం రోజుల వరకు, 1 నెల రోజుల వరకు ఎవరూ కూడా ఈ ద్వారబంధములు తెరవరాదు అనే నియమాన్ని అతడు సూచించి ఉండగా కుతూహలం పట్టలేనటువంటి రాజు మధ్యలోనే ద్వారములు తెరిచి చూడగా చిత్రంగా లోపల అర్ధోక్తిలో, అర్ధరూపంలో అసంపూర్ణంగా ఉన్న కృష్ణుడు, బలరాముడు, ఇరువురి సోదరి అయిన బలభద్ర రూపాలు కనిపించాయి. ఆ రూపాలు నిర్మించేటటువంటి వ్యక్తి కనిపించలేదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే అని విశ్వసించిన ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఆలయం నిర్మించి సోదరులను సోదరిని స్థాపితం చేసి అర్చించినట్లుగా ఐతిహ్యం. కృష్ణుడు ఏ ఆలయంలోనైనా మనకు రుక్మిణితో కల్పిస్తాడు, లేదా
బలభద్రుడితో కనిపిస్తాడు, కానీ చిత్రంగా ఇక్కడ మాత్రమే సోదరితో కూడా కనిపిస్తాడు కనుక సుభద్ర బలభద్రాభ్యాం అని చెప్పాలి. ఇది విశేషం. సాక్షాత్తు ఈ సాహిత్యమంతా నాది, ఈ సారస్వతమంతా నాది అని చెప్పిన శ్రీశ్రీ మహాకవి కూడా జగన్నాథ రసచక్రాలు వచ్చేస్తున్నాయి, ఏడవకండి ఏడవకండి అంటూ మహాప్రస్థానంలో జగన్నాథ స్వామి స్మరణ చేసి ఉన్నాడు. ఇది కూడా మనం గమనించే అంశం అవుతుంది.